నాన్న నేను రిచ్ కావాలి. ఎలా రిచ్ కావాలో నాకు చెప్పు. నా నాన్నలేదని అడిగితే బికాస్ యువర్ పూర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని. వాళ్ళు ఎక్కడ పూర్ అయిపోతున్నాను భయంతో వాట్సాప్ దిస్ ఇస్ శరణ్, ఐఎమ్ ఫ్రమ్ గెట్ ఇట్. ఈరోజు ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ లైక్ ఒక అతను 9 years ఓల్డ్ బాయ్ తేజ తేజ నేను కూడా ఒకరోజు డాడీ దగ్గరికి వెళ్ళి నాన్న నేను రిచ్ కావాలి. ఎలా రిచ్ కావాలో నాకు చెప్పు నాన్న. అయితే నాన్న ఏమంటాడు, ఎందుకు బేటా నువ్వెందుకు రిచ్ కావాలనుకుంటున్నావు అని అడుగుతాడు. తేజ ఏమంటాడంటే, మా స్కూల్లో రిచ్ ఫ్రెండ్ ఒక అతను ఉండు, మనీ, అతను చాలా రిచ్. అయితే అతను అందరినీ ఫ్రెండ్స్ బర్త్డే కానీ అందరిని తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళలేదు, నన్ను రాహుల్ని తీసుకెళ్ళలేదు. సో ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగితే బికాస్ యువర్ పూర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ అని. అందుకే నాన్న నేను డబ్బు సంపాదించాలంటే వాళ్ళ నాన్న కానీ చూడన్నా నువ్వు బాగా చదువుకొని జాబ్ చేస్తే నువ్వు అనుకుని ఏదైనా చేస్తావు అని వెళ్ళిపోతావు. అసలు తేజకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? అప్పుడే కావాలి డబ్బు. అప్పుడు ఎట్లా కావాలి డబ్బు కావాలి అని ఆలోచించే మైండ్ సెట్ ఏది 9 ఏళ్ళ పిల్లవాడు అప్పుడు పడ్డ ఆలోచన అది. అయితే తేజ రాహుల్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఏదో ఒక ట్రై చేస్తారు. అది ఇల్లీగల్ పని ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చి వద్దు బేటా ఇట్లేట కాదు, రాహుల్ వాళ్ళ డాడీ రిచ్ కదా, ఒకసారి అడిగి చూడు అది అని అంటారు. అంటే మా నాన్న రిచ్ అని రాహుల్ అంటారు. అవును, ఇప్పుడు కాకపోవచ్చు ఫ్యూచర్లో అవుతాడు రిచ్ అని. ఎందుకంటే బికాస్ తేజ వాళ్ళ డాడీ ఈజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయ్. అతని స్టేట్మెంట్ చూసి చెప్తుండ్రు. అట్లని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను వాళ్ళ రాహుల్ వాళ్ళ డాడీ రిచ్ ఫాదర్ ఎవరైతే చెప్పిన స్టేట్మెంట్స్ ఉంటాయో దాన్ని హైలైట్ చేసుకొని చెప్తున్నా. ఇట్స్ ఫ్రమ్ ఏ బుక్. మీకు స్టోరీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి ఏ బుక్. సరే, ఇప్పుడు అల్లున్న స్టోరీ ఏంటంటే పీపుల్ లైఫ్స్ ఆర్ ఫర్ ఎవర్ కంట్రోల్డ్ బై 2 ఎమోషన్స్, ఫియర్ అండ్ గ్రీడ్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఎందుకు ప్రైజ్ ఉంటుంది అంటే ప్రతి మనిషికి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఫియర్ అండ్ గ్రీడ్. సో మనకేం చేస్తుందంటే మన దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు మనల్ని మన మైండ్ ఎట్లా మోటివేట్ చేస్తుందంటే నువ్వు పని చేస్తే డబ్బు వస్తుంది అని మైండ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేసిన తర్వాత నీకు రివార్డ్ వస్తుంది, అంటే పే చెక్, మంత్లీ శాలరీ వస్తుంది, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, మనీ కెన్ బై అని అనిపిస్తుంది. అప్పుడు నీకు మైండ్లో ఏముంటుంది, ఇట్స్ ఎ ప్యాటర్న్. నీకు డబ్బు కావాలి, నువ్వు పని చేయి, డబ్బు వచ్చింది, నువ్వు కొనుక్కున్నావు, వెళ్ళిపో. ఇట్స్ ఎ ప్యాటర్న్, ఇట్స్ ఎ ట్రాప్ అని రిచ్ ఫాదర్ రాహుల్ వాళ్ళ ఫాదర్ చెప్తాడు. సో అందులో ఫస్ట్ ప్యాటర్న్ ఇది. రెండోది హైలైట్ ఏంటంటే రిచ్ డస్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. రిచ్ అయినంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పలేదు. ఎందుకంటే చాలా మంది రిచ్ పీపుల్ అంటే డబ్బున్నోళ్ళు, కానీ వాళ్ళు ఎక్కడ పూర్ అయిపోతున్నారని భయంతో టెన్షన్ తోటి డబ్బు తీసుకుంటారు. అప్పులలో ఉండొచ్చు, ఈఎంఐ పే చేసుకోవచ్చు, కార్లు అప్పులలో తీసుకోవచ్చు, చూపించుకోవచ్చు. కానీ మేము పైసలు పోయినాయా అని చూపించుకుంటే బద్నాం అవుతాం అని సగం మంది చూపించకుండా ఉంటారు. ఎంద్రా రిచ్ పీపుల్ ఫాదర్ అంటుండు. చాలా మంది నేను మీట్ అయ్యా, ఎవరైతే నాకు ఇంట్రెస్ట్ లేదు జాబ్ మీద అని చెప్పి వాళ్ళే 8 గంటలు పని చేసుకొని వాళ్ళే పే చెక్ తీసుకొని పని చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బికాజ్ మనీ కెన్ డూ ఎనీథింగ్ టు వర్క్ ఫర్ దెమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, నువ్వు ఎమోషన్స్ తోటి థింక్ చేయాలి, ఎమోషన్స్ని యూజ్ చేసుకొని థింక్ చేయాలని వాళ్ళ ఫాదర్ చెప్పారు. ఇంకోటి వాళ్ళ ఫాదర్ చెప్పిన మెయిన్ టాపిక్ ఏంటంటే ఏ జాబ్ ఈజ్ రియల్లీ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ టు ఏ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్. ఇప్పుడు మేబీ షార్ట్ టర్మ్ సొల్యూషన్ కావచ్చు, కానీ లాంగ్ టర్మ్ ప్రాబ్లం అవుతుంది నీకే. ఎందుకు నీకే అంటే ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంది, ఇంట్లో ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వాలి, ఇది వేయాలని జాబ్ పోయిన తర్వాత నువ్వు ఆ ట్రాప్లో పడిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, నువ్వు ఇంట్లో డబ్బులు ఇస్తావు, నీ దగ్గర ఎక్కువ ఏం లేవు. సో ఫ్యూచర్ సేవింగ్స్ తక్కువ ఉంటాయి, మళ్ళీ ఇల్లు తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. కానీ లాంగ్ టర్మ్లో నీకు ప్రాబ్లం అవుతుంది కదా. డబ్బు ఈజ్ లైక్ ఏ ఇల్యూజన్. ఎందుకు ఇల్యూజన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డాంకీ ఉంది. డాంకీకి మనం వెంకల తాడు కట్టి దాని మీద ఓనర్ కూర్చొని ఏం చేస్తుండే, క్యారెట్ ముంగట పెట్టి తీసుకెళ్తున్నాడు. అంటే ఇట్లా ఆశ ఇప్పించుకొని ఇట్లా కట్టె మీద క్యారెట్ పెట్టి నడిపించుకుంటే ఆయన పోతుంది. ఇప్పుడు డాంకీ సైడ్కి వెళ్ళి చూస్తే ఏముంటుంది, దానికి క్యారెట్ కావాలని అది ఉరుకుతుంటుంది. కానీ ఓనర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఓనర్ ఎక్కడికి వెళ్ళాలో వానికి తెలుసు. అందుకంటే క్యారెట్ని ఇక్కడ తిప్పితే ఇక్కడ పోతుంది, అక్కడ తిప్పితే అక్కడ పోతుంది. డాంకీ అదంతా చూడదు. డాంకీ ఇదంతా పర్స్పెక్టివ్లో చూస్తే డాంకీ మాత్రం రీథింక్ చేయదా,
ఇప్పుడు డాంకీకి ఇట్లా నా ఓనర్ ఇట్లా చూపిస్తుండు కాబట్టి నన్ను కావాల్సుకొని వాడుకుంటున్నా నాకు తెలిస్తే ఎందుకు చేస్తుంది. సో జాబ్ ఈజ్ లైక్ ఏ ట్రాప్. మనకి స్కూల్లో ఏం చెప్తారంటే, ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చేది డాక్టర్లు, ఆర్మీ ఫైటర్స్ కానీ, ఆర్మీస్ కానీ, మిలిటరీ కానీ, పోలీస్ కానీ, వాట్ ఎవర్, అంటే పెద్ద పెద్ద ప్రెస్టేజ్ ఎంప్లాయీస్ అందరు వచ్చేది స్కూల్ నుంచే. కానీ స్కూల్ ఎప్పుడు మనకి చెప్పదు మనీ ఎట్లా పనిచేస్తుంది. ట్రాప్ నుంచి బయటికి రండి, ట్రాప్లో పడకండి. అండ్ ద బుక్ నేమ్ ఈస్ కాల్డ్ రిచ్ డాడ్ పూర్ డాడ్, ఆథర్ రాబర్ట్ టి కియోసాకి. బాగుంది, నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన ఈ బుక్. నార్మల్గా మనీ బుక్ నేను చదివినా కానీ ఇంత ఎమోషన్స్ తోటి ఎప్పుడు చదవలే. ఈసారి కాన్సన్ట్రేట్గా చదివిన. అది చదివేసరికి ఒక 40 minutes అయింది అనుకుంటా. ఈ పేజెస్ వరకు చదివేసరికి అరౌండ్ 4-5 pages ఉంటాయి. సపరేట్ థీమ్ తోటి చదివిన, బాగా అనిపించింది. అంటే ఇట్స్ లైక్ డాంకీ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇప్పుడు డాంకీ ఎంకల మనం కాట్ కట్టి దాని మీద ఓనర్ కూర్చోండి, ముంగటికెళ్ళి ఇట్లా క్యారెట్ ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతాడు. డాంకీకి ఆ విషయం తెలియదు. డాంకీకి ఏం కావాలి? క్యారెట్ కావాలి. ఇట్స్ గోయింగ్, ఇట్స్ గోయింగ్, ఇట్స్ గోయింగ్, ఇట్స్ గోయింగ్. నువ్వు ఆ పర్స్పెక్టివ్ మొత్తంలో ఆలోచిస్తే నీకు సొల్యూషన్ అర్థమవుతుంది. మరి ఎట్లా పైసలు ఏం సంపాదిస్తామంటే చెప్పలేము. నీకు డబ్బు ఎలా సంపాదించాలని మైండ్లో వచ్చిన తర్వాతనే నీకు ఇంకో కోర్స్ ఆఫ్ డోర్స్ ఓపెన్స్ అవుతాయి. దాంట్లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఇప్పుడు ఈ బుక్లో లాస్ట్ టైం ఉంటుంది అంటే వాళ్ళిద్దరు ట్రై చేసి బుక్స్ కలెక్ట్ చేసి లైబ్రరీ ఒకటి పెడతారు అనమాట. లైబ్రరీ పెట్టి ఈ రాహుల్ వాళ్ళ ఒక సిస్టర్ని అలా ఇన్ఛార్జ్గా పెడతారు. పెట్టిన తర్వాత బాగానే, అంటే అప్పట్లో ఆమెకి పర్ వీక్ $1 ఇచ్చేంత స్టేజ్లో ఉండేది. మనీ జనరేట్ చేసారు. 10 cents రెంట్ ఇచ్చి, అంటే లైబ్రరీలో కూర్చోబెట్టి బుక్స్ చదువుకునేది అనమాట. దే మేడ్ చిన్న పార్టీ లైబ్రరీ పెట్టి దే మేక్ మనీ. సడన్గా మళ్ళీ దాని తర్వాత ఒక చిల్లరగాలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి గబ్బు చేసేసరికి తేజ వాళ్ళ ఫాదర్ వచ్చి వద్దు తీసేది అంట అన్నాడు, తీసేసి. కానీ ఇక్కడ రాహుల్ వాళ్ళ ఫాదర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే దే ట్రై, దే జనరేట్ ద మనీ, దే గివెన్. కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సాల్వ్ అయిపోయింది. హీ వాజ్ హ్యాపీ. దట్స్ హౌ అవర్ మైండ్ సెట్ షుడ్ బి. నాకు బాగా నచ్చింది. నేను చెప్తా ఇంకా చదువుకున్న తర్వాత ఇంకేమైనా ఉందో. నేను ఏదైనా బుక్ చదివితే మొత్తం పర్టికులర్గా ఏం చదవను. ఐ సీ ద ఫస్ట్ లైన్స్ ఉంటాయి బుక్ ఫస్ట్ పేపర్ ఇండెక్స్లో, అందులో మంచిగా ఉన్న టాపికే చదువుతాం. దట్స్ హౌ ఐ రీడ్ దిస్ బుక్. ఇంకో బుక్ కూడా చదువుతున్నా 4 hours వరకు. ఆ బుక్ చదవాలి, చదివిన తర్వాత మీకు ఇట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా బుక్స్ చదవండి. ఆన్లైన్లో చదివేదానికన్నా బుక్స్ తీసుకొని ఒక కాన్సన్ట్రేట్గా చూసి చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరినైనా అడగండి, యూ హ్యావ్ టు డైవ్ ఇంటు ద బుక్. ఎందుకంటే చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ స్టోరీ చూడండి, అమేజింగ్ స్టోరీ, నాకు బాగా నచ్చింది. ఒక పర్స్పెక్టివ్ని మారుస్తుంది మనకి మైండ్లో. సో ప్లీజ్ రీడ్ బుక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ మై థాట్స్. బుక్స్ చదివితే కొన్ని థాట్స్ వస్తాయి. అబౌట్ సోషల్ మీడియా మ్యాక్సిమం మినిమైజ్ దెమ్. సేమ్ ఇక్కడ ఎట్లయితే ఎమోషన్స్ని యూజ్ చేసుకొని నువ్వు థింక్ చేయ అన్నాడు, సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నువ్వు ఏం చేయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. టుడే లెసన్ ఈస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతదాకా వాచ్ చేసిన వాళ్ళకి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ మోర్ వీడియోస్.